వెల్కమ్ బ్యాక్ టు మురళీస్ క్లాస్ రూమ్. మన ఈరోజు క్లాస్లోని 10th క్లాస్ పాలినామియల్స్ చాప్టర్ సంబంధించి ఎక్సర్సైజ్ 2.2లోని సెకండ్ ప్రాబ్లం ఏ విధంగా చేయాలో ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. ఓకేనా? సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈచ్ విత్ ది గివెన్ నెంబర్స్ యాజ్ ది సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ రెస్పెక్టివ్లీ. అంటే మనకి ఇక్కడ ఈ ప్రాబ్లం ఏమి ఇస్తారంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క సమ్ ఆఫ్ జీరోస్ అలాగే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ని మనం తీసుకుని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫార్మ్ చేయాలన్నమాట. ఓకే, సెకండ్లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. 1/4 - 1. సో లెట్ జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ be ఆల్ఫా అండ్ బీటా. అండ్ ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్లో జీరోస్ ఆల్ఫా బీటా అనుకుంటే మనకి ఇక్కడ ఏం ఇచ్చారు? గివెన్ ఈ సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా 1/4. అలాగే ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ -1 అంటే ఆల్ఫా బీటా -1 ఇవ్వడం జరిగింది. సో రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ is k into x square minus sum of zeros అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇది మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ పాలినామియల్ కావాల్సిన ఫార్ములా. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఇచ్చారు? 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ -1. ఓకే, దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ x/4 ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? -1. ఇక్కడ 4ని మనం ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ డినామినేటర్ ఇక్కడ ఏం లేదు కాబట్టి 4 × x స్క్వేర్ అంతా 4x² -4 4లో 1 టైమ్స్ పోతుంది -x. ఇక్కడ కూడా డినామినేటర్ ఏం లేదు కాబట్టి 4 × 1 అంతా -4. ఇక్కడ డినామినేటర్లో 4 ఉంది కాబట్టి మనం కేని 4 కింద తీసుకుందాం. టేక్ k = 4. సో దెన్ 4 × 4x² మైనస్ x - 4/4. ఈ 4 క్యాన్సిల్ అయితే మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ పాలినామియల్ 4x² మైనస్ x - 4 వచ్చిందనమాట. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. అయితే ఈ ఆన్సర్ మనం వచ్చిన తర్వాత మనం చేసింది కరెక్టో కాదో అనేది పక్కన వెరిఫై చేసుకోవచ్చు. ఎలా అంటే ఈ ఆన్సర్ వచ్చిన తర్వాత మనకు ఆల్రెడీ అంతకుముందు ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ b/a అని మనం తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ b అంటే ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే -1 వచ్చింది. సో -b అంటే -1/. ఇక్కడ ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² 4 అంటే ఎంత వచ్చింది? ఇక్కడ 1/4 వచ్చింది కాబట్టి సరిపోయింది. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా 1/4 వచ్చింది. అలాగే ఆల్ఫా బీటా అంటే మనం ఏమని చెప్పుకున్నాం? c/a. c అంటే కాన్స్టెంట్ వాల్యూ అంటే -4/a అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² 4 -1 వచ్చింది. కాబట్టి ఇలా వెరిఫై చేస్తే కాబట్టి మనం చేసింది కరెక్టో కాదో మనం తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా ఆన్సర్ ఇక్కడతో అయిపోతుంది. 4x² - x - 4 అయిపోతుంది. అయితే మనం చేసింది కరెక్టో కాదో మనం వెరిఫై చేసుకోవడానికి ఈ విధంగా ఆల్ఫా ప్లస్ బీటా -b/a ఆల్ఫా బీటా c/a అని మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. √2 1/3. సో ఇది సమ్ ఆఫ్ జీరోస్, ఇది ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ కాబట్టి లెట్ జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ బి ఆల్ఫా అండ్ బీటా. సో మనకి ఇక్కడ ఏం ఇచ్చారు? గివెన్ సమ్ ఆఫ్ జీరోస్ అంతా ఆల్ఫా ప్లస్ బీటా √2 ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా 1/3. సో రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వల్ టు k into
x square minus sum of zeros into x plus product of zeros. So k into x square minus ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా రూట్ ఇచ్చారు కాబట్టి రూట్ 2x ప్లస్ ఆల్ఫా బీటా 1/3. సో ఇక్కడ k ఇంటూ ఇక్కడ 3ని మనం డినామినేట్లో 3 ఉంది కాబట్టి 3 ఎల్సిఎం కింద తీసుకుంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ డినామినేట్లో ఏం లేదు కాబట్టి 1 ఉంది కాబట్టి 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ మైనస్ 3 ఇంటూ ఇక్కడ కూడా డినామినేట్లో ఏం లేదు 3 ఇంటూ రూట్ ఎంత 3 రూట్ 2x మైనస్ 3 రూట్ 2x. ఇక్కడ 3లో 1 టైం పోతుంది కాబట్టి 1 ప్లస్ 1. సో ఇక్కడ డినామినేట్లో 3 వచ్చింది కాబట్టి టేక్ k ఈక్వల్ టు 3. సో 3 ఇంటూ 3x స్క్వేర్ మైనస్ 3 రూట్ 2x ప్లస్ 1/3. సో ఈ 3 క్యాన్సిల్ అయిపోతే మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ పాలినామియల్ 3x స్క్వేర్ మైనస్ 3 రూట్ 2x ప్లస్ 1. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. అయితే మీకు వెరిఫై చేసుకోవచ్చు కరెక్టా కాదన్నది. మీకు అంతకుముందు ఏం చెప్పాను, ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ b/a రావాలి కాబట్టి ఇక్కడ b ఎంత కోఎఫిషియంట్ ఆఫ్ x మైనస్ 3 రూట్ 2 అంటే మైనస్ ఆఫ్ మైనస్ 3 రూట్ 2 బై a అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ 3 అంటే 3 రూట్ 2 బై 3 ఎంత ఉంది రూట్ 2 అంటే రూట్ 2 వచ్చింది. సో మనం చేసింది కరెక్టే. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా దేనికి ఈక్వల్ c/a. c అంటే కాన్స్టెంట్ వాల్యూ అంటే 1 బై a అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ 3 1/3 కాబట్టి వచ్చింది. కాబట్టి మనం చేసిన ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది కరెక్ట్ అనమాట. ఓకే, ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ 0√5 అనేది ఇవ్వడం జరిగింది. ఇలాంటి జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆల్ఫా అండ్ బి ఆల్ఫా అండ్ బీటా గివెన్ ఆల్ఫా ప్లస్ బీటా. ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్ 0 ఇచ్చారు, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఎంత ఇచ్చారు √5. సో రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములాగా k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇక్కడ సమ్ ఆఫ్ 0 కాబట్టి 0 ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ √5. సో దీన్ని చూసుకుంటే k ఇంటూ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇక్కడ 0 ఇంటూ ఎక్స్ అంతా 0 అయిపోద్ది ప్లస్ √5. ఇక డినామినేటర్లు ఏమి లేదు కాబట్టి టేక్ k ఈక్వల్ టు 1. సో మనకి కావాల్సిన క్వాడ్రాటిక్ పాలినామియల్ 1 తీసుకుంటే ఎంత అవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ √5. ఇది మనకు ఆన్సర్ అనమాట, కావాల్సిన ఆన్సర్. మీరు ఎప్పటిలాగే చెక్ చేసుకోవడం ఎలా అని చెప్పాను, ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ b/a కాబట్టి ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ b అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x b లేదు కాబట్టి 0/a అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ 1 ఈక్వల్ ఎంత 0 అంటే ఆల్ఫా ప్లస్ బీటా 0 అయిపోయింది. అలాగే ఇంకోటి ఎలా వెరిఫై చేసుకోవచ్చు, ఆల్ఫా బీటా c/a కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఇక్కడ √5 బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ 1 అంటే ఎంత వచ్చింది √5 అంటే √5 వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం చేసిన ఈ ప్రాబ్లం కరెక్ట్ అని ఈ విధంగా మనం వెరిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనకు కావాల్సిన ఆన్సర్ ఇది, కానీ ఈ విధంగా చేసిన మనకు కరెక్ట్ చేసామా లేదా అన్నది వెరిఫై చేసుకోవచ్చు. ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. 1 let zeros of quadratic polynomial be alpha and beta given alpha plus beta sum of zeros 1 ఇచ్చారు, అలా product of zeros కూడా 1 ఇచ్చారు. రిక్వైర్డ్ quadratic polynomial అంతా k into x square minus alpha plus beta x plus alpha beta అంటే k into x square minus alpha plus beta 1 ఇచ్చారు, 1 into x plus 1. సో k into x square minus 1 into x అంతా minus x plus 1. ఇది డినామినేటర్లో ఏమిటి కాబట్టి టేక్ k ఈక్వల్ టు 1. దెన్ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎంత వచ్చింది x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అనమాట. సో మీరు మామూలుగా వెరిఫై చేసుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ జీరోస్ మైనస్ b/a కావాలి కాబట్టి ఇక్కడ b అంటే కోషంట్ ఆఫ్ x ఎంత వచ్చింది -1 వచ్చింది అంటే -1 బై కోషంట్ ఆఫ్ x స్క్వేర్ 1 వచ్చింది కాబట్టి 1/1 అంత 1 అంటే 1 వచ్చింది అంటే కరెక్టే. అలాగే ఆల్ఫా బీటా ఎంత c/a. ఇక్కడ c అంటే ఎంత ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ 1/a కూడా 1 కాబట్టి 1/1 1 అంటే వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ
చేసిన ఆన్సర్ కరెక్ట్ అనమాట. ఓకే, ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. -1/4 1/4. లెట్ జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ బి ఆల్ఫా అండ్ బీటా గివెన్ ఆల్ఫా ప్లస్ బీటా -1/4 ఆల్ఫా బీటా 1/4. రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ k into x square minus alpha plus beta x plus alpha beta. సో k into x square minus alpha plus beta ఎంత వచ్చింది? మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? -1/4. మైనస్ మామూలుగా ఉండాలి. ఆల్ఫా ప్లస్ బీటా -1/4 కాబట్టి -1/4 x ప్లస్ ఆల్ఫా బీటా ఎంత? 1/4. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ ప్లస్ x/4 ప్లస్ 1/4. సో ఇక్కడ ఎల్సిఎం 4 తీసుకుంటే డినామినేటర్లో ఏం లేదు కాబట్టి 4 into x స్క్వేర్ ఎంత? 4x² ప్లస్ 4 4లో 1 టైమ్స్ పోతుంది కాబట్టి x ప్లస్ ఇక్కడ కూడా 4 4లో 1 టైమ్స్ పోతుంది, ఇది 1. సో ఇక్కడ డినామినేటర్లో 4 క్యాన్సిల్ చేయాలి కాబట్టి టేక్ k = 4. సో 4 తీసుకుంటే మనకి 4x² ప్లస్ x ప్లస్ 1/4. 4 4 క్యాన్సిల్ అయితే మనకి కావాల్సిన క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమొస్తుంది? 4x² ప్లస్ x ప్లస్ 1. సో అంతకుముందు చేసినట్టు మనం వెరిఫై చేసుకోవచ్చు. అలాగా ఆల్ఫా ప్లస్ బీటా -b/a అంటే -b అంటే -1/4 అంటే వచ్చింది. సో ఆల్ఫా బీటా c/a 1/4 కాబట్టి ఈ విధంగా మనం వెరిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, 4(1). Let zeros of quadratic polynomial be alpha and beta given alpha plus beta 4 alpha beta 1. Required quadratic polynomial k into x square minus alpha plus beta x plus alpha beta. So k into x square minus alpha plus beta and 4x plus alpha beta 1. Okay, so k into x square minus 4x plus 1. So denominator ఏం లేదు కాబట్టి take k = 1. సో మనకు కావాల్సిన అక్కడ k = 1 వేసుకుంటే మనకి ఏమొస్తుంది? x² minus 4x plus 1. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో ఇక్కడ కూడా వెరిఫై చేసుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా -b/a కాబట్టి b ఎంత వచ్చింది? -4 కాబట్టి -4 4/a ఎంత? 1. 4/1 ఎంత? 4. అలాగే c/a అంటే c కాన్స్టెంట్ వాల్యూ, a ఏమో 1. 1/1 c కాబట్టి 1/1 1 కాబట్టి ఆల్ఫా బీటా కూడా 1 వచ్చింది. కాబట్టి ఈ విధంగా ఏదైనా సమ్ ఆఫ్ జీరోస్ క్వాడ్రాటిక్ పాలినామియల్ సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇస్తే మనకి ఈ ఫార్ములా ఉపయోగించి మనకి కావాల్సిన క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఈ విధంగా ఫామ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంతవరకు మనం పాలినామియల్స్ చాప్టర్ సంబంధించి ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలని మనం ఈ క్లాస్లో నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్.